మీకు తెలుసా రాజనాల కాళేశ్వరరావు గారు తన మొదటి సినిమా అవకాశం కోసం ఎంత కష్టపడ్డారో అని? 1950లో నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజనాల గారికి సినిమాల్లో హీరో అవ్వాలనేది బలమైన కోరిక. ఉద్యోగం చేస్తూనే నాటకాలు వేసేవారు. ఆ నాటకాలో తన తోటి నటుడు, స్నేహితుడు లక్ష్మీకుమార్ రెడ్డి గారు చెన్నైలో టాకీపులి హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా చేరాడు. 1951లో ఒక సినిమా కోసం కొత్త నటుల వేట జరుగుతున్నప్పుడు లక్ష్మీకుమార్ రెడ్డి రాజనాల గారిని సిఫార్సు చేయడంతో రాజనాల గారిని మద్రాస్కి రమ్మని టెలిగ్రామ్ పంపారు. ఇంట్లో ఇష్టం లేకపోయినా, సెలవులు దొరక్కపోయినా పట్టుదలగా మద్రాస్ వెళ్లారు రాజనాల. ఆయన డైలాగ్ డెలివరీ నచ్చిన హెచ్ఎం రెడ్డి గారు సెప్టెంబర్లో రా, ఆలోచిస్తాం అన్నారు. రాజనాల గారికి అది నచ్చలేదు. అప్పుడు ఆయన అలా కాదు అండి, నేను ప్రతిసారి అందరి చుట్టూ తిరగలేను, నేను సినిమాలకు పనికొస్తానో లేనో చెప్పండి అని కరాఖండిగా అడిగేశారు. ఆయన ధైర్యానికి నవ్వుతూ, నువ్వు పనికొస్తావు, ఉత్తరం రాస్తాను అని పంపారు రెడ్డి గారు. ఎదురుచూపుల తర్వాత 1951 డిసెంబర్లో స్క్రీన్ టెస్ట్ పిలుపు వచ్చింది. అయితే రెడ్డి గారు రాజనాలకు విలన్ పాత్ర ఇచ్చి కాంతారావు గారిని హీరోగా అనుకున్నారు. రాజనాల గారు నీళ్లు నములుతూ హీరో అవ్వాలనే తన కోరికను రెడ్డి గారికి చెప్పడంతో కాంతారావు గారికి కూడా విలన్గా స్క్రీన్ టెస్ట్ చేశారు రెడ్డి గారు. కానీ అది కుదరలేదు. చివరికి నీకు విలన్ పాత్రే ఉంది అని తేల్చేయడంతో రాజనాల గారు ఒక విచిత్రమైన షరతు పెట్టారు. సినిమా టైటిల్స్ పడేటప్పుడు హీరో కన్నా ముందే నా పేరు వేయాలి అన్నారు. దానికి రెడ్డి గారు ఒప్పుకున్నారు. చిత్రం రిలీజ్ అయ్యాక ఒక చిత్రమైన సంఘటన జరిగింది. చాలామంది కాంతారావు గారిని రాజనాలగాను, రాజనాల గారిని కాంతారావు గాను అనుకున్నారు. ఎందుకంటే చిత్రంలో ఎప్పుడైనా హీరో పేరు ముందు వస్తుంది కాబట్టి.